హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇగో పెసరపప్పు గ్యారెలు చేద్దాం అనుకుంటానా. ఇక ఇంట్లో అయితే ఏం లేకుండే పిల్లలు ఏదైనా చేయరాదమ్మా అని అడిగిర్రు. అందుకని ఈ పెసరపప్పు కనబడ్డది. ఈ పెసరపప్పు కనబడ్డతోటే ఇక కొంచెం గ్యారెలు చేద్దామని ఇక ఫిక్స్ అయినా. ఇగో ఇది పెసరపప్పు నానగట్టిన అప్పుడే చాలాసేపు అవుతుంది. వాళ్ళకు ఎల్లిపాయలు, జీలకర్ర, ఇంతంత తోటకూర అమ్మోళ్ళ ఇంటికాడ తీసుకొచ్చింది అత్తమ్మ. ఇక కొత్తిమీర, ఇంత పుదీనా, చిన్న కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు, కలియమాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు. ఇది ఇప్పుడు ఇక తయారు చేస్తా. మిక్సీ పట్టుకుందాం. ఇక మిక్సీ అయితే పట్టుకున్నా. ఈ పప్పు కాకుండా ఇంకా పొట్టు పెసరపప్పు అయితే ఇంకా మంచిగా ఉంటాయి టేస్ట్. ఇక కలియమాకు అయితే దించేసుకుంటానా కొంచెం. ఇక చిన్న కట్ చేసిన ఉల్లిగడ్డ, ఇక కొంచెం పుదీనా. ఈ పుదీనా మంచి టేస్ట్ కోసమే. ఇక కొంచెం కొత్తిమీర, ఇది తోటకూర. ఇది ఉప్పు. ఇది కలగలుపుకోవాలి. ఇక కలుపుకొని ఇక గ్యారెలు కాల్చుకుంటే మంచిగా ఉంటాయి. ఇక కలుపుకుండా అయితే అయింది. ఈ యొక్క కాల్చుకునుడే. ఓకే ఫ్రెండ్స్, ఇవి అయితే మంచిగా నూనెలో కాలుద్దాం. ఇక నూనె అయితే వేడెక్కింది. ఇక గ్యారెలు అయితే వేసుకుంటానా. ఇక గ్యారెలు అయితే అయినాయి. ఇవి ఎట్లున్నాయో టేస్ట్ చూద్దాం. అబ్బా, దండి కమ్మగున్నాయి ఇలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.